నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మంది ఆడవారు శుక్రవారం రాగానే దానికి ముందు రోజు గురువారం అనేది ఇల్లంతా శుభ్రం చేస్తుంటారు. అది కరెక్ట్ అంటారా? శుక్రవారానికి గురువారం చేసుకోవడానికి అసలు సంబంధం ఏంటి? శుక్రవారానికి గురువారానికి సంబంధము ఏంటి? అసలు ఇల్లు శుభ్రత అనేది ఎప్పుడు జరగాలి? కేవలము బుధవారము, శనివారం. ఓకే. ఆఖరికి నీ ఇంట్లో ఉండే వాష్రూమ్ కూడా బుధవారము, శనివారమే శుభ్రం చెయ్యాలి. నీవు తలస్నానం చెయ్యాలన్నా బుధవారము లేదా శనివారమే చెయ్యాలి. శుక్రవారమని నేను లక్ష్మీదేవికి ఇలా చేస్తానని, ఇవాళ గురువారము నేను దత్తాత్రేయుల వారికి, సాయిబాబా అనే వీళ్ళందరికీ పట్టుకొని కూర్చుంటారు. సోమవారం వచ్చిందయ్యా అంటే శివుడికి, మంగళవారం ఎవడు చేయడు. అవునా? ఇలా నీకు నచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు పడితేప్పుడు తలస్నానం పనికిరా తల్లి. అలా కూడా ఇంటికి లక్ష్మీదేవి రాదు. నువ్వు సంపూర్ణంగా ఇల్లు మొత్తము ఊడ్చి తుడిచి కడగాలి అనుకున్నప్పుడల్లా అది బుధ శనివారమే. శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ కడిగితే నీ ఇంటికి లక్ష్మీ రాదు. ఒకటి. రెండవది ఏంటయ్యా అంటే ఇంట్లో పైన చుట్టు పేరుతుంది. ఆ చుట్టు ఎప్పుడు తీస్తున్నావు? నీకు నచ్చినప్పుడే తీసుకుంటూ పోతున్నావు. అది కేవలం ఆదివారం రోజు మాత్రమే నువ్వు చుట్టు తీయాలి. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి లేదు. అయ్యో రేపు ఈ పండుగ ఉంది, అయ్యో ఆ పండుగ ఉంది అని. తర్వాత ఇవన్నీ కాకుండా ఇంకొక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్తావా తల్లి? మీ ఇంట్లో దేవుళ్ళు ఉన్నారా? ఎప్పుడు శుభ్రం చేస్తున్నావు నీ దేవుళ్ళని? శుక్రవారం పొద్దున. శుక్రవారం చెయ్యమని ఆ భగవంతుడు నీకు వచ్చి చెప్పాడా? లేదు. పోనీ ఎవరైనా అయ్యగారులు చెప్పారా? లేదు. ఏదో నువ్వు చేసుకోవాలి కాబట్టి శుక్రవారం అనుకోని అమ్మవారు అనుకోని చేస్తున్నావు. అంతేనా? అంతే. కాదు తల్లి. నీవెప్పుడైనా సరే నీ ఇంట్లో ఉండేటువంటి దేవుళ్ళను కడగాలనే దాన్ని అసలు మన ధర్మంలో పులికాపు అని అంటాము. ఏమంటాము? పులికాపు. ఈ పులికాపు ఎప్పుడు చెయ్యాలయ్యా? ఏకాదశి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మాత్రమే పులికాపు చెయ్యాలి. శుభ్రంగా కడిగేసి దేవుళ్ళనందరినీ కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేసి అలంకరణ చేసి పెడతారు. ఇది పులికాపు అని అంటాము. ఈ పులికాపు అనేటువంటిది ఏకాదశి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మాత్రమే ఆచరించాలి. అర్థమైందా తల్లి? అందుకోసమే స్థితితత్వాలు నీవు మొదలు అన్ని నేర్చుకుంటే నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు. ఇక చెప్తున్నా కదా, కొంతమంది ఈ శుక్రవారం రాగానే ఊడి చేస్తా, కడిగేస్తా, తుడి చేస్తా అని శుక్రవారం మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. అసలైతే మన శాస్త్ర విధి బుధ శని వారాలే. మీకు కావాలంటే గ్రంథపూర్వకంగా నేను ప్రూఫ్ ఇవ్వగలుగుతాను. పుస్తకంలో రాసిన దాన్ని తీసుకువచ్చి మరి మీకు నెక్స్ట్ వచ్చే సమయానికి మీకు ఆ ప్రూఫ్ నేను చూపిస్తా. అర్థమైందా తల్లి? ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు శుభ్రం చేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు కడగకూడదు. ఆఖరికి నీవు పోయినటువంటి వాష్రూమ్ కూడా బుధవారము శనివారం రోజే కడగాలి. ఎప్పుడు పడితే అప్పుడు కడిగినా ఆ దరిద్రం పట్టుకున్నట్టే తల్లి. విన్నారా? అందుకోసం కేవలం ఈ బుధ శనివారాలు ఈ విధంగా ఆచరించుకొని తలస్నానం ఆచరిస్తే సరిపోతుంది. సోమవారం తలస్నానం చేశాడు, ఇల్లు కడిగాడు, ఇంట్లో ఎవడో చనిపోయాడు అని అర్థం. మంగళవారం రోజు మంచిది కాదు కాబట్టి ఆ రోజు చెయ్యరు. బుధవారము సకల సిద్ధి ప్రధానము అని బుధవారము చేస్తారు. గురువారం రోజు తల్లి ఉన్నవాడు, తండ్రి ఉన్నవాడు తలంటు స్నానం చేయకూడదు, ఇల్లు కడగకూడదు. అర్థమైందా? శుక్రవారం రోజు మేనత్త మేనమామ వాళ్ళకు అరిష్టం అని చెప్పేస్తారు. అందుకోసమే శుక్రవారం చెయ్యకూడదు. ఆదివారం రోజు సకల దరిద్రము వచ్చేటువంటి రోజు. విన్నారు? అందుకోసమే ఆదివారం అమావాస్య అంటారు. అర్థమైందా? ఇలా కొన్ని ఆదివారాలు అనేటువంటివి దరిద్రంలో ఉంటాయి. అందుకోసమే ఆ రోజు తలంటు స్నానము అనేటువంటిది కావచ్చు, ఇల్లు కడిగేటువంటిది కావచ్చు పనికి రాదు. ఎప్పుడు ఒకవేళ ఆ రోజు ఏమైనా పండుగ వచ్చింది, పండుగ రోజు శుభ్రం చేసుకోవచ్చు, అంతే. ఎక్కువగా మగవారు ప్రతిరోజు తలంటు స్నానం చేస్తుంటారు. అందుకోసమే ఇప్పటి కాలంలో మగవాళ్ళకు చూడండి, నిత్య తల స్నానం ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ తల మొత్తం జుట్టు రాలిపోయి బట్టగుండు తయారవుతుంది. నిత్య తల స్నానము బట్టగుండుని ఏర్పాటు చేస్తుంది, బట్ట తలను. అవునా? నిత్య తల స్నానం చేయకూడదు. తలను తడుపు, తప్పు లేదు, కానీ షాంపూలు గీంపులు రుద్దకు. క్లియర్గా చెప్తున్నా. దానివల్ల బట్ట తల వచ్చేస్తుంది. తల తడిపినంత మాత్రాన ఏం కాదు. ఓకే గురుగారు.
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.